హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం ఆప్తమిత్రుడు కథ చెప్పుకుందాం. స్వర్ణపురి రాజ్యాన్ని ధర్మపాలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవటం మాత్రమే కాకుండా తన ఆస్థానంలో కవి పండితులను ఆదరించి గొప్ప సాహిత్య పోషకుడన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే ధర్మపాలుడికి ఒకే ఒక్క వ్యసనం ఉంది. ప్రతిరోజు ఎంతో కొంతసేపు జూదం ఆడకపోతే ఆయనకు మతిస్థిమితం ఉండదు. ధర్మపాలుడి ఆస్థానంలో సుశర్మ అనే పండితుడుండేవాడు. పాండిత్యంతో పాటు లోకజ్ఞానం కూడా బాగా ఉన్న చతురుడు కావటం వల్ల సుశర్మ మహారాజుకి ఆప్తమిత్రుడయ్యాడు. అందువల్ల ఎన్నో అంతరంగిక వ్యవహారాల్లో కూడా ధర్మపాలుడు సుశర్మ సలహా తీసుకునేవాడు. సుశర్మ ధర్మపాలుడు జూదమాడటం నచ్చకపోవటంతో అతడొక రోజున రాజుకి జూదమాడి ధర్మరాజు నలుడు కష్టనష్టాలకు గురైన కథలు చెప్పి, ప్రభు, పురాణ పురుషుల నుండి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు. నీ పాండిత్యం లోకజ్ఞానం అసామాన్యమని నేను ఒప్పుకుంటాను. కానీ అడగనిదే సలహాలు ఇవ్వకూడదని నీకు తెలియనందుకు నాకెంతో విచారంగా ఉంది అన్నాడు ధర్మపాలుడు. సుశర్మకు చెల్లును కొట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత నుంచి అతడెప్పుడూ ధర్మపాలుడు అడిగినప్పుడు కూడా సలహాలు ఇవ్వకుండా ముభావంగా ఉంటూ వచ్చాడు. సుశర్మకు కోపం వచ్చిందని గ్రహించిన ధర్మపాలుడు ఒకసారి, అడగనిదే సలహాలు ఇవ్వద్దన్నానని నీ కోపం వచ్చిందా? అడిగినా సలహాలు ఇవ్వటం మానేశావు. పండితులకు కోపం తగునా అన్నాడు. ప్రభు, తమరు అనదగ్గవారు, నేను పడదగ్గవాణ్ణి. తమపై నాకు కోపం ఎందుకు? అడగనిదే సలహా ఇవ్వటం ఆప్తమిత్రుడికే తగును. నేను తమకు ఆప్తమిత్రుణ్ణి కాదని, కేవలం ఆస్థాన పండితుడిని మాత్రమేనని మీరు చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయాను. అటువంటి వాణ్ణి అడిగినప్పుడు మాత్రం సలహాలు ఇవ్వటానికి తగుదునా అన్న శంకతో బాధపడుతున్నాను అన్నాడు సుశర్మ. సుశర్మ మాటల్లోని వ్యంగ్యం అర్థమైనప్పటికీ తెలివైనవాడు కాబట్టి ధర్మపాలుడు వెంటనే, మంచి చెడ్డల్లో తోడుగా ఉండే వాడే ఆప్తమిత్రుడవుతాడు. నాతో పాటు నీవు ద్యూతగృహానికి వచ్చి జూదమాడు. నేను నిన్ను ఆప్తమిత్రుడిగా భావిస్తాను అన్నాడు. ప్రభు, నేను తమకు ఆప్తమిత్రుణ్ణి కాలేను. నన్నిలాగే పండితుడిగానే ఉండనివ్వండి అని ఊరుకున్నాడు. ధర్మపాలుడి మనసు నొచ్చుకుంది. ఆ రోజు నుంచి ఆయన కూడా సుశర్మతో ముభావంగానే ఉంటూ వచ్చాడు. అయితే సమయం కనిపెట్టి సుశర్మను దెబ్బతీయాలని ఆయన ఎదురు చూస్తూ ఆ మాటే కొందరు అనుచరులతో కూడా చెప్పాడు. ఈ విషయం సుశర్మకు కూడా తెలిసింది. ఒక రోజున ఒక భటుడు రాజును కలుసుకుని, ప్రభు, ఆ పండితుడు సుశర్మ తమరు జూదమాడతారని తప్పుపట్టాడు. ఆయన తమ్ముడు దేవశర్మ జూదమాడే వ్యసనంతో భార్యాబిడ్డలను వదిలి సన్యాసిగా మారి కూడా ఇంకా జూదమాడుతూనే ఉన్నాడు. అయినా ఆయన తమ్ముణ్ణి మార్చాలని ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదు అన్నాడు. ధర్మపాలుడు సుశర్మను పిలిచి సంజాయిషి అడిగాడు. ప్రభు, ఇందులో నేను చెప్పాల్సిందేమీ లేదు. నా తమ్ముడి చేత ఈ అలవాటు మానిపించి మామూలు సంసారిని చెయ్యండి. అప్పుడు నేను కూడా మీతో ద్యూతగృహానికి వస్తాను అన్నాడు సుశర్మ. సుశర్మకు బుద్ధి చెప్పటానికి ఇంతకంటే మంచి అవకాశం లేదని ధర్మపాలుడికి తోచింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదని ఆయనకు గట్టి నమ్మకం. వెంటనే ఆయన దేవశర్మ గురించి వాకబు చేయించి తన వద్దకు పట్టి తీసుకుని రమ్మని భటులను ఆదేశించాడు. భటులు తప్పతాగి దారి పక్కన పడి ఉన్న దేవశర్మను రాజు వద్దకు లాక్కొని వచ్చారు. సన్యాసివయ్యుండి మద్యపానం చేశావు, నీకు సిగ్గుగా లేదు అన్నాడు ధర్మపాలుడు. సంసారినయ్యుండి మద్యపానం చేస్తే నా భార్యాబిడ్డలు ఊరుకోవటం లేదు. వాళ్ల పోరు పడలేక నేను సన్యాసం పుచ్చుకున్నాను అన్నాడు దేవశర్మ. మద్యపానం చెయ్యవలసిన అవసరం నీకెందుకు కలిగింది అన్నాడు ధర్మపాలుడు. మాంసాహారం నాకు పడదు. ఆ వాసన పోవటానికి మద్యపానం మొదలు పెడితే క్రమంగా అలవాటైపోయింది అన్నాడు దేవశర్మ.
బ్రాహ్మణుడివి కదా, నీకు మాంసాహారం ఎందుకు కావలసొచ్చింది అన్నాడు ధర్మపాలుడు వెంటనే. ఏం చేసేది, నాకు జూదమాడే వ్యసనముంది. నేను వెళ్ళే జూదశాలను నడిపే వ్యక్తికి శాకాహారులంటే పడదు. అనుమానం కలిగిన వారి చేత మాంసం తినిపించి ఆ మాంసానికి ఖరీదు కట్టి డబ్బును కూడా తీసుకుంటాడు. ఆ విధంగా నేను మాంసాహారం తీసుకోక తప్పలేదు అన్నాడు దేవశర్మ. ఛీ, నువ్వు అన్ని విధాలా చెడిపోయావు. అలాంటప్పుడు సన్యాసి వేషం దేనికి అన్నాడు ధర్మపాలుడు. ప్రభూ, జోదం ఖరీదైన వ్యసనం. ఇంట్లో నాకు డబ్బిచ్చేవారెవరూ లేరు. ఈ సన్యాసి వేషం చూసి అడిగిన వాళ్ళందరూ నాకు డబ్బిస్తున్నారు. జూదమాడ్డానికి తగినంత ధనం లభిస్తోంది అన్నాడు దేవశర్మ. సరే, అయిందేదో అయింది. నీవిగ జూదమాడ్డం మాని బుద్ధిగా ఇంటి పట్టున పడి ఉండు. అలా చేస్తే నీకు 1,00,000 వరహాలిస్తాను అన్నాడు ధర్మపాలుడు. మహాప్రభు, జోద వ్యసనం గురించి తమకు తెలియనిదేముంది? అది అలవాటు చేసుకోవటం వరకే నా వంతు. మానడం నా చేతుల్లో లేదు. తమరు 1,00,000 కాదు 10 లక్షల వరహాలిచ్చినా నేను ఈ అలవాటు మానుకోలేను అన్నాడు దేవశర్మ నిర్మోహమాటంగా. మూర్ఖుడా, నువ్వు నా మాటలు వినకపోతే నీ 2 చేతులు నరికిస్తాను, ఆలోచించుకో అన్నాడు ధర్మపాలుడు. మహాప్రభు, తమరి అకారణ ఆగ్రహానికి కారణం నాకు తెలియటం లేదు. నేను జోదమాడుతున్నాను. అందుగురించి నా భార్యాబిడ్డల్ని వదులుకున్నాను. సన్యాసినే అడుక్కుంటున్నాను. మద్యమాంసాలు సేవిస్తూ పతనమయ్యాను. ఇందువల్ల నేను మాత్రమే చెడిపోయాను. మీకేమి నష్టం అన్నాడు దేవశర్మ ఉక్రోషంగా. ధర్మపాలుడు ఉలిక్కిపడ్డాడు. ఆయన దేవశర్మ వైపు అదోలా చూసి, మహానుభావా, నా తప్పు మన్నించు, నీవిక వెళ్ళవచ్చు అన్నాడు. ఆ తర్వాత ఆయన సుశర్మ కబురు పెట్టి రప్పించి, నీవు నా ఆప్తమిత్రుడివి. అడగకుండా ఇచ్చినప్పటికీ నీ సలహా పాటించటం నా బాధ్యత. నేను ఈ రోజు నుంచి జ్యోతగృహానికి వెళ్ళటం లేదు. దేశంలోని జ్యోతగృహాలన్నీ మూయించి వేస్తున్నాను అన్నాడు. కరాళుడింతవరకే కథ చెప్తి ఆప్తమిత్రుడిగా మసిలే సుశర్మ హితబోధలు ధర్మపాలుడు చెవికెక్కించుకోలేదు. కానీ ఒక జూదరి తన నెదిరించి మాట్లాడేసరికి ఆయనలో మార్పు వచ్చింది. వ్యసనాల కారణంగా ప్రజలు మహారాజునే ఎదిరించేలా మారిపోతారని ఆయన భయపడ్డా, లేక ధర్మపాలుడో మార్పుకి ఇంకేమైనా కారణముందా? తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో. ఓ విత్తుక మహారాజా, నీవు నాకు బానిసవు కావలసి ఉంటుంది అన్నాడు. దీనికి సవిత్వకుడిలా సమాధానమిచ్చాడు. ఆప్తమిత్రుడైనా అడగకుండా సలహా ధర్మపాలుడికి నచ్చలేదు. అలాంటప్పుడు రాజు ఏ హోదాలో దేవశర్మకు సలహా ఇచ్చినట్టు? ఊరకనే తను దేవశర్మ విషయంలో కలగజేసుకుంటే గతంలో అలాంటి పనే చేసిన సుశర్మది తప్పు కాదని ధర్మపాలుడు ఒప్పుకోవాలి. అది ఆయనకు ఇష్టం లేదు. దేవశర్మతో మాట్లాడకుండా అతడిలో మార్పు తీసుకుని రావాలంటే ధర్మపాలుడు రాజ్యంలోని జోదశాలలన్నీ మోయించాలి. అప్పుడు ధర్మపాలుడు కూడా జోదమాడే అవకాశం ఉండదు. ప్రజలను శాసించేటప్పుడు రాజు కూడా ఆ శాసనాన్ని పాటించి ఉండాలి. సుశర్మ తెలివిగా తనని ఈ వ్యవహారంలో ఇరికించాడని ధర్మపాలుడు గ్రహించాడు. అంటే దేవశర్మ వ్యవహారం మొత్తం సుశర్మ ఆడించిన నాటకం కావచ్చు. అది నాటకమని బయటపడితే రాజుకు కోపం వచ్చినా రావచ్చు. అయినా భయపడకుండా ఆయనలో మార్పును ఆశించి తన ప్రయత్నం చేసిన సుశర్మకు మించిన ఆప్తుడు ఇంకెవరుంటారు? ఈ విషయం రాజు గ్రహించాడు. అన్నిటికీ మించి ధర్మపాలుడిలో మార్పు తీసుకుని వచ్చిన అసలు దేవశర్మ సామాన్యుడు. ఒక సామాన్యుడు ఎలా మసిలినా తప్పు చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక దేశాన్నేలే రాజు వ్యసనపరుడైతే అందువల్ల ప్రజలు కూడా తప్పుదారిలో పడతారు. దేవశర్మ ప్రశ్నలో ఈ హెచ్చరిక వినిపించగానే ధర్మపాలుడికి తన తప్పు అర్థమైంది. అందుకే తన తప్పును దిద్దుకొని సుశర్మను ఆప్తమిత్రుడిగా గుర్తించగలిగాడు. అది సరైన సమాధానం కావటంతో సవిత్వకుడు ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ముళ్లపందిగా మారి అడవిలోకి తిరిగి పరుగు తీసింది. కథ సుఖాంతం.
గైస్, ఇప్పుడు మనం నిందా ఫలితం కథ చెప్పుకుందాం. అన్నవరంలో రామానుజం అనే గృహస్థు ఉండేవాడు. ఆయనలో నీతి నిజాయితీ తక్కువ. అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఎవరి అప్పులు ఓ పట్టాన్ని తీర్చేవాడు కాదు. అయితే ఎవరి చేత తిట్లు తినకుండా ఉండటానికి ఒక ఉపాయం పన్నాడు. ఆయన పక్కింట్లో గురునాథం అనే మొహమాటస్థుడైన కుర్రవాడు ఉండేవాడు. తన వ్యవహారాలన్నీ రామానుజం గురునాథం ద్వారా జరిపించుకునేవాడు. తనకు అప్పు కావాలంటే అడగడానికి గురునాథాన్ని పంపేవాడు. ఆ ఇచ్చిన వాళ్ళు గురునాథం వెంటబడి నానా మాటలు అనేవారు. అలా కొంతకాలం జరిగాక ఒక రోజున తనే కలగజేసుకొని, అతగాడు అప్పు చేసింది నా కోసం, మీరు ఇలా వేధిస్తున్నారని తెలిస్తే ఎప్పుడో మీ ముఖాన కొట్టేవాణ్ణి అని బాకీ తీర్చేసేవాడు. అంతా రామానుజాన్ని మెచ్చుకొని గురునాథాన్ని తిట్టి వెళ్ళేవారు. ఎవరైనా బాకీ తీర్చమని స్వయంగా రామానుజాన్ని అడిగితే, అరే గురునాథానికి ఇచ్చేశానే, మీకిమ్మని ఇంకా ఇవ్వలేదా అనేవాడు. మొహమాటస్థుడైన గురునాథం నోరు మెదిపేవాడు కాదు. అడిగిన వాళ్ళు నిజంగానే గురునాథం రామానుజం డబ్బు వాడుకున్నాడని అనుకునేవాడు. క్రమంగా ఊళ్ళో గురునాథానికి చెడ్డ పేరు వచ్చింది. రామానుజం మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. గురునాథానికి పెళ్ళయింది. వాడి భార్య సీత ఎంతో తెలివైంది. రామానుజం కారణంగా తన భర్తకు చెడ్డ పేరు వచ్చిందని గ్రహించి ఆమె ఎంతో బాధపడి గురునాథాన్ని తన ప్రవర్తన మార్చుకోమని, ఆ రామానుజం కోసం ఇంకెవరి వద్ద అప్పులు చేయటం మానుకున్నావంటే ఊళ్ళో నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పింది. ఇరుగు పొరుగున ఉన్నాం, ఇందులో నాకు కలిగిన నష్టమేముంది? ఏదో రామానుజానికి ఈ విధంగా సాయపడుతున్నాను, కాదనకు అన్నాడు గురునాథం. భర్త తన మాట వినడని గ్రహించాక సీత ఒక ఉపాయం పన్నింది. తన ఊరివాడిని ఒకడిని సన్యాసి వేషం వేసుకొని రమ్మని ఏం చేయాలో చెప్పింది. ఆ ప్రకారం వాడు అన్నవరం వచ్చి, పుణ్యాత్ములందరూ రాగి చెంబులు తీసుకొని నా వద్దకు వస్తే అందులో వారి పుణ్యఫలాన్ని జలంగా మార్చి పోస్తాను. అప్పుడు ఆ పుణ్యం శాశ్వతంగా వారితో ఉండిపోతుంది. ఎలాంటి పాపము కూడా ఆ పుణ్యాన్ని హరించలేదు అన్నాడు. ఇది ఊరంతా ప్రచారమైంది. ఎందరో వచ్చి రాగి చెంబుల్లో పుణ్యజలాన్ని పోయించుకుని వెళ్ళారు. సన్యాసి వారితో ఈ పుణ్యజలాన్ని భద్రంగా దాచుకోండి అని చెబుతూ వచ్చాడు. సన్యాసి వద్దకి రామానుజం గురునాథం కూడా వెళ్ళారు. రామానుజాన్ని చూస్తూనే, నువ్వు పాపివి, నీకు పుణ్యం లేదు అని చెబుతూ వచ్చాడు. స్వామి, నేనేం చేసినా నాకు చెడ్డ పేరు లేదు, అన్నిటికీ గురునాథమే మూల కారణమని గ్రామస్తులందరికీ తెలుసు. ఊళ్ళో అంతా వాడినే తిడతారు, నన్నెవరు ఏమీ అనరు అన్నాడు రామానుజం. గ్రామస్తులు గురునాథాన్ని తిట్టినప్పటికీ అందుకు కారణమైన క్రియ వల్ల ఫలితం లాభం నీవే కదా పొందుతున్నావు. అందువల్ల ఆ తిట్ల ఫలితం నీకే వస్తుందని తెలియదా అన్నాడు సన్యాసి. అప్పుడు ఊరందరికీ అసలు విషయం తెలిసిపోగా రామానుజం సిగ్గుతో తల వంచుకున్నాడు. తను చేసిన తప్పు ఇతరులకు నిందపడుతూ ఉంటే సంతోషించకూడదని, నిజానికి నిందా ఫలితం తనకే తగులుతుందని అర్థం కావటంతో రామానుజం అటుపైన తన పద్ధతి ప్రవర్తన అంతా మార్చుకున్నాడు. గురునాథానికి ఊర్లో ఉన్న చెడ్డ పేరు తొలగి మంచి పేరు వచ్చింది. అతని భార్య కూడా ఎంతో సంతోషించింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.